నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఎంత విశ్వాసం అండి వీళ్ళలో, ఎంత విశ్వాసం! అబ్రహాము గారిలో కనిపించిన విశ్వాసమే కనబడుతుంది కదా. పోతే నా కుమారుడు పోతాడు కానీ నేను మాత్రం విశ్వాసంలో వెనకకు పోను. నా కుమారుణ్ణి నా యొక్క తండ్రికి బలి ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కుమారునికి దేవుడే చూసుకుంటారు పదా అని ఎంత విశ్వాసంతో చెప్పారో వీరు కూడా ఒక దృఢ నిశ్చయంతో వచ్చారు రాజు ముందుకు. మాట్లాడుతూ ఉన్నారు. మేము సేవించుచున్నటువంటి దేవుడు మమ్మల్ని కాపాడడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన కాపాడకపోయినా నీ దేవతలకు మేము ఏం చేయం? మొక్కడానికి సమస్య లేదు. అసలు కాంప్రమైజ్డ్ భక్తి మాలో లేదు. ఆసక్తితో మేము దేవుని వెంబడిస్తున్నాం కాబట్టి ఆ ఆసక్తి చిట్ట చివరి వరకు మాలో అలాగే నిలిచి ఉంటుంది తప్ప ఏదో అవకాశాన్ని బట్టి గొప్ప జరిగితే చప్పట్లు కొట్టడం, లేకపోతే ఏది జరగకపోతే నీరసించిపోయి దేవుడు ఏం చేశారు అని మాట్లాడడం మా జీవితంలో ఏమీ కనబడదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చెప్తూ ఉన్నది అదే. వారు యెషయా గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని గుర్తు చేసుకుని ఉండొచ్చు కదా. ఏం చెప్తూ ఉన్నారు? నువ్వు అగ్నిలో పడి వెళుతూ ఉన్నా నీకు తోడై ఉండేటువంటి వాడను నేనే, జలముల మధ్య పోతూ ఉన్నా నీకు తోడై ఉండేటువంటి దేవుడను నేనే, అరణ్య మార్గంలో పోతూ ఉన్నా నీకు తోడై ఉండేటువంటి దేవుడను నేనే. చూసారా ఎంత భక్తిలో ఉన్నారో వీళ్ళు.